श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरुः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरुः काश्यपगोत्रपवित्रनारायणतीश्वरच्छात्रं वन्दे दासकुटिस्थं रामानुजदासस्वामिनं नमो नमः। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। అందరినీ రక్షించేవాడు, అందరినీ పోషించేవాడు, మంచి చెడు, వీళ్ళు మంచివాడు వాళ్ళు చెడ్డవాడు అనేటువంటి విచక్షణ లేకుండా సర్వ జీవరాశులు 84 లక్షల జీవరాశులకి ఆహారాదులన్నీ సంప్రాప్తం చేసి అందరినీ పోషించేటువంటి సంరక్షకుడైనటువంటి భూదేవత సూర్య భగవానుడికి శతసహస్ర నమస్కారాలు చేసి 2025వ సంవత్సరం 12వ నెల డిసెంబర్ నెల ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి యొక్క పరిస్థితి ఏమిటంటే, ఈ మేషరాశికి రాహువు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బుధుడు బాగున్నాడు. 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. రవి, కుజుడు, కేతువు, శని, ఈ 4 గ్రహాలు బాగాలేవు. అయితే ముందుగా చెప్పాలి అంటే, ఎంత మంచి ఉన్నా మంచిని చెడగొట్టడానికి సరిగ్గా 4 గ్రహాలు, శని, గురువు, కుజుడు 3 గ్రహాలు. ఈ 3 గ్రహాలు కేతువుతో సహా శని, కుజుడు, గురువు, కేతువు ఈ 4 గ్రహాలు కూడా బాగా ఇబ్బంది పెట్టేటట్లుగా ఉన్నారు. ఏమిటంటే, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఇప్పటికే బాగా నష్టపెట్టి, చాలా కష్టపెట్టి, బతుకు తెరువులో కూడా బాగా ఇబ్బంది కలిగి అప్పులు చేసి, ఇక అప్పులు పుట్టక బాగా కష్టపడుతున్నటువంటి సమయం మేషరాశి ఈ డిసెంబర్ నెలకి. మరి కుజుడేమో అష్టమం, శని 12ంట, గురువు 4ంట. ఈ 3 గ్రహాలు కూడా చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ రాహువు ఏకాదశిలో ఉన్నాడు. మీకు డబ్బులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు వచ్చేదానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది. మరి వివాహం జరగకపోతే వివాహం జరుగుతుంది. వివాహం అయితే భార్య పూర్తిగా అనుకూలత అవుతుంది. తర్వాత సంతానం కలుగుతుంది. భార్య వచ్చిన వేళ విశేషం ఇప్పుడు ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం వీటన్నిటికి కూడా చాలా బాగా ఉంది. ఇవన్నీ ఉపయోగపడాలి. ఏమిటి? విద్య, వివాహం, రావాల్సిన ధనం రావటం, ఉద్యోగం, మరి ప్రమోషన్లు ఇవన్నీ కావాలి అంటే వీటిని నిరోధించడానికి శని, గురువు, కుజుడు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. దీనివల్ల ఎంత వచ్చినా కూడా నష్టపడిపోయి ఏమీ మిగలకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రాశికి బాగా కనబడుతుంది. ఎందుకంటే ఎంత మంచి ఉన్నదో అంత చెడు ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళు ఎవరితో జాయింట్ వ్యాపారాలు చేయకూడదు. ఎవరికి డబ్బులు ఎదురు అప్పు ఇవ్వకూడదు. ఎవరైనా చీట్లు పాడుకున్నా బ్యాంకీ లోన్లకు కానీ సంతకాలు పెట్టకూడదు. ఇట్లాంటి వాటిల్లో పడితే మీ ఆస్తులను కూడా కోల్పోయేటువంటి సమయం. ఈ రాశి వాళ్ళు సరిగా చెప్పాలంటే ఇది గోచారం. ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. మరి
గ్రహచారం అంటారు. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి గ్రహచారం వస్తుంది. ఆ గ్రహచారం 75 వంతులు జరుగుతుంది. మీరు బాగుండాలి, మీరు నష్టాల నుంచి తప్పించుకోవాలి, వచ్చే ఆదాయాన్ని నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించకుండా అశ్రద్ధ చేస్తే చేతికి వచ్చిన డబ్బులు వృధాగా పోతాయి. ఎక్కడ ఎవరికి కూడా అప్పులు ఇవ్వద్దు, జాయింట్ వ్యాపారాలు చేయొద్దు. మళ్ళీ చెబుతున్నా, ఎవరైనా చీట్లు పాడుకుంటే హామీ ఇవ్వద్దు. మరి బ్యాంకు లోన్లకు హామీ ఇవ్వద్దు, వాళ్ళు ఎగ్గొడతారు. మీ ఆస్తులతో సహా మీకు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పైన వచ్చే డబ్బులు కూడా పోవడానికి వీలవుతుంది. అందువల్ల మీరు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. దాని యొక్క దోషం ఏంటో తెలుసుకోండి. ఈ అందరికీ ఒకటే రకం దోషం ఉండదు. వాళ్ళకు ఉన్నప్పుడు ఉన్నటువంటి గ్రహాలు అందరికీ ఒకటే రకంగా ఉండవు. కాబట్టి ఏ గ్రహాలు బాగాలేవో ఏం చేసుకోవాలో తెలుసుకొని మీరు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఫాలో అవ్వండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది